ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణ హత్య కలకలం రేపింది. డిపో సెంటర్ సమీపంలోని ఓ లాడ్జిలో అంధురాలైన మహిళ గొంతు కోసి హత్యకు గురైన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఆదిలక్ష్మి అనే మహిళ 2 రోజులుగా కనిపించకపోవడంతో ఆమె భర్త ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గాలింపు చేపట్టగా ఆదిలక్ష్మి ఓ వ్యక్తితో కలిసి లాడ్జిలో ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని గది తలుపులు తెరిచి చూడగా అప్పటికే ఆమె గొంతు కోసి హత్యకు గురైనట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. వెంకటరమణ అనే వ్యక్తితో కలిసి ఆమె లాడ్జికి వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించామని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. మరి అంధురాలైనటువంటి ఆదిలక్ష్మిని దారుణంగా గొంతు కోసి వెంకటరమణ అనే అతను మరి శ్రీరామ్ లాడ్జీలో చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మేమందరం కూడా ఈ రకంగా మేము చాలా బాధపడుతున్నాం. ఈ విషయంలో మేము గవర్నమెంట్ని కానీ ఎవరినైనా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి దివ్యాంగులకే కాదు ఎవరికి కూడా ఇలాంటి దారుణ పరిస్థితులు, ఈ పరిస్థితులు రాకుండా ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి, మా దివ్యాంగులైనటువంటి BYM వరప్రసాద్ వాళ్ళ భర్త, వాళ్ళ కొడుకు పిల్లోడు కూడా ఉన్నాడు సాయి, వాళ్ళకి న్యాయం జరిగేలాగా మీరందరూ కూడా మీ మీడియా ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తన భర్త మల్లికార్జున్ ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈ అమ్మాయిని వెంకటరమణ అనే అతను నిన్న సాయంత్రం తీసుకొని వెళ్ళటం జరిగిందంట. అతను ఈరోజు నిన్న సాయంత్రం పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ట్రేస్ అవుట్ చేసి ఇట్లా ఉన్నారని ఈరోజు కనిపెట్టి లాడ్జికి వెళ్ళడం జరిగింది. ఈలోపు నిందితుడు చూసి చంపి పరారయ్యారు అనేసి తెలిసింది. ఈరోజు న్యాయం చేయాలని మేమందరం ఇక్కడికి చేరడం జరిగింది. మా అంధ సహోదరికి శ్రీరామ లాడ్జిలో ఒక బ్లైండ్ ఉమెన్, ఆమె నేమ్ వచ్చి ఆదిలక్ష్మి అని చెప్పి మర్డర్ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా దీనికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఆమె మిస్ అయింది నిన్నటి నుంచి అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ మనకి ఇవ్వడం, ఆ మిస్సింగ్ కంప్లైంట్ మీద మన ఆఫీసర్స్ అంతా కూడా ట్రేస్ చేస్తే వాళ్ళు ఈ లాడ్జికి వచ్చినట్టు తెలిసి మనం ఈ లాడ్జిలో వచ్చి చూసిన మీద తను శవమై ఉంది. ఆమె గొంతుకి ఒక పదునైన వెపన్ తోటి గొంతు కోసి చంపినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నిన్న ఈమె ఎవరితో వచ్చిందనే దాని గురించి కూడా మనకు లాడ్జ్లో ఎంట్రీస్ చూసినట్లయితే వెంకటరమణ అనే వ్యక్తితోటి ఈవిడ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ వెంకటరమణ కూడా వీళ్ళకి బంధువు అవుతారని అంటున్నారు. అది ఇంకా మనం వెరిఫై చేయాల్సింది. ఇప్పుడు అన్నీ నేను చెప్పాయని కూడా ప్రాథమికంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఆ వ్యక్తిని ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తున్నామో అతని కోసం ఒక 3 బృందాలు వర్క్ చేస్తున్నాయి. వీలైనంత త్వరగా అతను పట్టుకొని ఈ మర్డర్కి గల మోటివ్, కారణము, ఏ పరిస్థితుల్లో జరిగిందనేది చూసి వారికి తగిన శిక్ష పడే విధంగా మన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలియజేస్తున్నాం. మరి ఒంగోలు లాడ్జ్లో జరిగిన అంధురాలి హత్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మిరావలి అందిస్తారు. మిరావలి, అసలు ఇంత ఘోరంగా హత్య చేయడానికి రీజన్ ఏంటి? హత్య చేసిన మహిళ కూడా అంధురాలని తెలుస్తుంది. అసలు నిందితుడి గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు కేసుకు సంబంధించి? కానీ ఏదైతే ప్రకాశం జిల్లాలో సంచలనం రేపిందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే గత 2 రోజుల క్రితం మిస్సింగ్ అయినటువంటి ఆదిలక్ష్మి అనే ఒక అంధురాలు గత రాత్రి 12 గంటల సమయంలో ఏదైతే పోలీసులకు అందిన సమాచారం మేరకు లాడ్జీకి, ఏదైతే ఒంగోలులో ఉన్నటువంటి శ్రీరామ్ లాడ్జీకి చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందినటువంటి పరిస్థితి కనబడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అంధురాలుగా ఉన్నటువంటి ఆదిలక్ష్మి గత 2 రోజుల క్రితం మిస్సింగ్ అయిందని చెప్పేసి తన భర్త అయినటువంటి
మల్లికార్జునరావు 1వ నంబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి కూడా పోలీసులు గాలిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అందురాలు కనపడకపోవడంతో మిస్సింగ్ కేసులు నమోదు చేసినటువంటి పోలీస్ అధికారులు ఏదైతే ఉన్నటువంటి తన ఫోను ఏదైతే దాన్ని ఫార్వర్డ్ చూసుకుని చెక్ చేసిన తర్వాత ఒంగోలులోనే ఉన్నటువంటి డిపో సమీపంలో ఉన్నటువంటి శ్రీరామ్ లాడ్జీలో తను ఉన్నట్టుగా గుర్తించిన తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తారుమారైనట్టు చెప్పుకోవచ్చు. గొంతు పోసినటువంటి పరిస్థితుల్లో దిగ్భ్రాంతి పరిస్థితి పరిస్థితి అక్కడ కనపడిందని చెప్పుకోవచ్చు. ఒక అందురాలు గతంలో ఏదైతే తనతో అధ్యయనం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కొంత ఒక అగాయంతుడే ఇలాంటి కారణానికి పాల్పడ్డాడని చెప్పేసి తెలిసిన తర్వాత బంధువులు అలానే భర్త కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందినటువంటి పరిస్థితి కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగా గత 2 రోజుల నుంచి కూడా అందురాలు ఎక్కడికి పోయిందనే ఆవేదన మీద కుటుంబ సభ్యులు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వారి బంధువుల వీళ్ళకి కానీ అలానే ఫోన్ నంబర్లతో ఫోన్లు చేసి మరి వెతికినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏదైతే అందురాలని ఈ రోజు దారుణ హత్యకు చేసినటువంటి ఆ అగాయంతుడిని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఎస్పీ హర్షవర్ధన్ రావు చెప్పినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఒక అందురాలిని చంపినటువంటి కేసులో ఖచ్చితంగా ఆ అగాంతుడికి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష విధిస్తామని చెప్పేసి ఇప్పటికే హర్షవర్ధన్ రాజు తెలిపినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మీరావళి.